ఊపడం అవసరమా? నడుము ఊపడానికి వయసుతో పని లేదే, మంచి ఊపున్న స్పాట్ ఉంటే చాలే. నీ ఊపిరి తట్టుకోలేకే మీ ఆయన ఫ్రేమ్ లోకి వెళ్ళినట్టున్నాడు. ఇప్పుడే నువ్వు ఫ్రేమ్ లోకి వచ్చావు, అప్పుడే ఫేడ్ అవుట్ అవు. ఒక మనిషిని కెలికే ముందు అదేంటో దాని బ్యాగ్ రెంట్ ఏంటో తెలుసుకోకుండా కెలుకున్నావు అనుకో, తర్వాత వల్ల పడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంటావు. సర్లే నన్నే గెలుకుతుంది ఇది. నువ్వేంటి దాన్ని చూస్తున్నావు? అది నాకంటే 2 ఏళ్ళు పెద్దది. దానంత మేకప్ నేను వేసుకున్నాను అనుకో, నేను కూడా 16 ఏళ్ళ పడిచి పిల్ల ఉంటా. నేను దాన్ని ఎక్కడ చూస్తున్నానే, నిన్ను నీ విన్యాసాలను చూస్తున్నాను. నా విన్యాసాలు కొత్తగా చూసేది ఏముంది? నువ్వు చూసిపోయాడు. పెళ్లిలో ఏమో 100 సంవత్సరాలు కలిసి కాపురం చేస్తావే అన్నావు, 5 సంవత్సరాలకే తుర్రు అన్నావు. 5 ఏళ్ళు నీతో కాపురం చేసిన దానికి నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చే. నువ్వు ముందున్నప్పుడు ఎప్పుడు మాట్లాడలేదు గాని ప్రేమ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత నోరు మాత్రం బాగా పెరిగిందే నీకు. అప్పుడు కూడా రాకపోతే అది కాదురా, అది అనకొండ. ఏమండి సమీర గారు, ఒక ఈవెంట్ ఉంది, యాంకరింగ్ చేస్తారా? చేస్తానండి. 50,000 అడ్వాన్స్ తీసు. అరే ఆగరా, అరే అది ఇప్పుడే ఏంట్రా ఈ ఓనమాలు నేర్చుకుంటుందిరా, ఇంకా ఆ దాకా కూడా వెళ్ళలేదురా. అది అప్పుడే వచ్చి అడ్వాన్స్లు ఇచ్చేస్తారంట్రా మీరు. 4 ఎపిసోడ్లు చేయనివ్వండి రా. అడ్వాన్స్ అయితే నాకు నేను చేస్తా యాంకరింగ్. నువ్వు యాంకరింగ్ చేస్తే ఎవరు చూస్తాడే? దాన్ని చూసినప్పుడు నేను చూడరా. మేము ఈవెంట్ చేసేది కాలేజీలో, వృద్ధాశ్రమంలో కాదు. పనికి మళ్ళరా నేను పొందబెట్టా. నన్ను ఎవరైనా అంటే ఎంత ఆనందపడతావో నువ్వు. అప్పటికే నీ 2 దవడ పళ్ళు రాలగొట్టా, అయినా బుద్ధి రాలేదు నీకు. ఓ నవ్వుతున్నాడా? ఏం రావరా? నీ కూతురు కాలేజీలో అందరికి గొక్కుతుందంటగా, ఊరంతా చెప్పుకుంటున్నారు. ఊరంతా చెప్పుకోవట్లేదే, నువ్వే ఊరంతా చెప్పుకుంటూ తిరుగుతున్నావు. నా కూతురికి గోకడానికి గోళ్లు కూడా లేవు. నీ బండ పెట్ట, నీ కోసమైనా ఒకసారి సునామీ మన ఊరు ఎత్తి పడిపోవాలి. మిమ్మల్ని అందరూ ముంచేసి నాతో ఫోటో దిగేసి వెళ్ళిపోతురా. నన్నేం చేస్తుందిరా? సునామీ అంట సునామీ. పరిజాతం కృష్ణారామ అంటూ తినో మూల కూర్చాక ఎందుకే అందరినీ గెలుగుతావు. ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటదిరా, పిచ్చి కూడా. నా పిచ్చి నాకు ఆనందం, దాని మేక పిచ్చి దానికి ఆనందం. నేను చెప్పాను ఇది కాలేజీలో అందరినీ గోకుతుందని. గోకడా నా కూతురికి గోళ్లే లేవన్నాడు. అయ్య బాబాయ్, ఇది ఇంతలో వంతులు చేసుకుంటుందంటే మగ పిల్లోడే. అరే రామరావు, నీ కొంప మునిగిందిరావు. నా ఇంట్లో రమ్మన్న సునామీ నీ ఇంట్లో వచ్చిందిరా రామరావు. ఏమైందమ్మా? ఏమవుతురా? అదేంటి ఇంకేమవుతుంది? ఉండవే. ఏమైందమ్మా? హలో డాక్టర్, రామరావు గారి కూతురు గుడే వంతులు చేసుకుంటుంది. దాన్ని తేజ్ చూసి ఎన్నో నెలలు చూసి చెప్పండి. నీకు దండం పెడతానే, దాన్ని చెప్పనేవే. ఏమైందమ్మా? ఏమైందంటే ఏం చెప్తాను? పులుపులుగా మామిడికాయలు, పులుపుల చింతకాయలు ఏమైనా తినాల్సి చెప్పు, తెచ్చి పెడతా. నీ కాళ్ళు పట్టుకుంటానే, దాన్ని చెప్పనేవే. ఏమైందమ్మా? నాన్న అది అదే నువ్వు లేగు నేను లేగు, మన ఇద్దరు లేక మధ్యలో అది డైలాగ్ ఫిలప్ చేసేస్తుంది. నైట్ నూడిల్స్ తిన్నాను కదా, అది అరగనట్టుంది నాన్న. అంతే కదా? విన్నావే? నూడిల్స్ తినడం వల్ల తిన్నది అరకవుతున్న వాంతలంట. చిన్న విషయానికి ఏదేదో పెద్ద చేసేస్తావు కదే. నువ్వు లోపల పోదామా? 9 నెలలు ఆగితే తెలిసేది కదరా దేని వల్ల వచ్చిన వాంతులు. నువ్వెక్కడ దాపురించావే మాకు? అప్ప మస్తు మాట్లాడావు గానీ పోదామా లోపలికి? పెద్ద మాట్లాడుతుంది. నీలాంటి చాలా మందిని చూసానులే గానీ. వసే ఏ వయసులో ఏ పాటలు చూస్తున్నావే నువ్వు? భక్తి పాటలు చూడాల్సిన వయసులో రక్తి పాటలు చూస్తావేంటే? రావుతే, నీకు దండం పెడతానే. రావుతే పరిచేస్తాం. ఇప్పటికే 4 ప్రేమలు పగిలిపోయాయి. ఫోన్ లో ఏవేవో చూస్తావు, నా దగ్గరకు వస్తావు, నా అద్దం పగల కొడతావు. ఇదేమిటి ఆశ్చర్య నాకు. మరి ఏం చేయమంటావు? ఎవరు అద్దం పగల కొడితే ఎవరు ఊరుకుంటారు? అందుకే నీ అద్దం పగల కొడు. ఇది వచ్చింది బయటికి. ఓ వయసులో ఉన్నప్పుడు అందరు నూపింది, ఇప్పుడేమో తలుపుకుంటూ తిరుగుతుంది. ఎవరంటారే? ఇంకెవరంట? చిన్నప్పటి నుంచి నా మీద ఏడుపు నీకు. అప్పట్లో ఆ మున్సిపు గాడు ఊర్లో ఏ పథకాలు వచ్చినా ముందు నీ ఇంటి నుంచి స్టార్ట్ చేసేవాడు. ఊర్లో ఇల్లు వస్తే ముందు నీకు కట్టాడు, ఊర్లో కరెంట్ వస్తే ముందు నీ ఇంట్లో పెట్టాడు. ఊర్లో ఎవరు కనపడలేదు వాడికి. బాగుంటుందని వాడు ఏ పని చేసినా నా ఇంటి నుండే మొదలు పెట్టేవాడే వాడు. నీ మొగుడు హస్తవాసి బాగుంటుందో నీ హస్తవాసి బాగుంటుంది ఎవరికి తెలిసి ఎవరు చూసాడు. ముందు ఎవరు పోతారో తెలుస్తుంది. ఎందుకమ్మా ఆవిడతో గొడవ? లోపలికి వెళ్తాను రామ్మా. దాంతో నేను ఎక్కడ గొడవ పడుతున్నాను రా. ఏదో ఎండ కోసం అని బయటకు వస్తే ఈ తగిలింది నాకు.
వసే పారిజాతం ఎవరిని గెలకుండా ఉండలేవనా నువ్వు? చూడు నా పిచ్చి ముక్కడా, పాలం గెలిగితే పెరుగు వస్తుంది, పెరుగుని గెలిగితే వెన్న వస్తుంది, వెన్నని గెలిగితే నెయ్యి వస్తుంది, ఇలా పక్కింటోని గెలిగితే ఆ మజానే వాళ్ళ వేరు వస్తుంది. పక్కింటోని గెలిగితే మజా వస్తుందా? ఆ. ఏ నక్షత్రంలో పుట్టావే నువ్వు? నేను పుట్టిన నక్షత్రం పురావాస్తాక కూడా కనుకోలేదులే ఇప్పటి వరకు. నిన్ను చేసుకున్నాక బతుకుండి సుఖం లేదు, చచ్చాక సుఖం లేదే. కోరి కోరి కాలుతోంది నిండుకు తొలి రేవింత హాయిలో ఆవిరేవిటో. పగిలిపోయే ఫ్రేమ్ ఎన్నిసార్లు పగలు కొడతావయ్యా? పారిజాతం వద్దే, ప్రేమ కూడా అర్థం కూడా పగిలిపోయింది కదే, ఇంకేం పగల కొడతామని వస్తున్నావే? వద్దే. అమ్మయ్య, ఇది బయటకు వచ్చినట్టు బతికిచ్చింది, థ్యాంక్సే. కుక్క రోగం వచ్చిన కోడి తల ఊపుకుంటూ ఊరంతా తిరిగినట్టు తల ఊపుకుంటూ బయట తిరిగిపోతే ఇంట్లో కూర్చొని చావచ్చు కదే. నీకు నేను ఏ ద్రోహం చేశానే? మరి చెయ్యక అప్పట్లో ఊర్లో ఏ ఫంక్షన్ జరిగినా తెల్ల తోలేసుకొని ఫోటోలకు దగ్గర ఫోజులు ఇచ్చేదాన్ని కదే. ఇప్పుడే ఫోజు నిన్ను కాదే, నిన్ను ఊరి మీద వదిలేసి వెళ్ళిపోయాడు చూడు, అన్ని మగడు ఆ పలికి మాట్లాడాలి. నువ్వు తిట్టేది కాక ఊళ్ళో వాళ్ళ చేత కూడా తిట్టిస్తావేంటే నన్ను? భర్త భార్యలో సగం కదా, జీవితం నాతో ఎలాగో పంచుకోలేవు, తిట్లైనా పంచుకోరా. ఇట్లు పంచుకోవాలా? అదేదో స్వీట్లు పంచుకోమని చెప్తున్నావు కదా. నీకు షుగర్ లేదు, సీట్లు పంచుకోలేవు కానీ తిట్లు పంచుకో. సోది చెబుతామమ్మ సోది, జరిగేది చెబుతాము, జరగబోయేది చెబుతాము. అరే సోదాబాయ్ వస్తున్నా. ఏం చెప్తావు నువ్వు? జరిగేది చెబుతా, జరగబోయేది చెబుతా. అవునా? నా పక్కింట్లో తెల్ల తోలేసుకుని నా సౌత్ ఒకటి ఉంటుంది, అది ఎప్పుడు పోతే చెప్పు. అది నేను ఎలా చెబుతానమ్మా? చెప్పలేవా? నా మొగుడు పోయాడు, పైన దేంతో అయినా దాంతో తిరుగుతున్నాడు, అదేనా చెప్పు. నేను ఎలా చెప్తానమ్మా? అది కూడా చెప్పలేవా? ఏం చెప్తావు మరి నువ్వు? ముందు ఏదో తెల్ల తోలేసుకొని పిల్లి కళ్ళు వేసుకొని లేతగా అక్కడ కూర్చున్నాడు, వారితో ఏమైనా పెళ్లి యోగం ఉందా చెప్పు. వాడికే లేదు, నీకేముంటది? అబ్బాయి దా, ఇద్దరం కలిసి ఒక మంచి వెబ్ సిరీస్ చేద్దాం దా. నీతో వెబ్ సిరీస్ సనీ లేంతోనే చేస్తావా నాతో చేయవా? సనీ లేంతోనే చేస్తావా నాతో చేయవా? మంచి కుటుంబ కథ చిత్రం లాగా. ఏమని అడుగుతున్నావు నువ్వు? నువ్వు ఆత్మలాగే ఉంటుంది, మనిషిలాగా మధ్యలో ఏలు పెట్టకు, అర్థమైందా? ఎవరితో మాట్లాడుతున్నావమ్మా? ఆత్మతో మాట్లాడు. నేను ఆత్మని కదా మనిషిని చెప్పరా? నువ్వు కూడా నాకు ఆత్మలాగే కనిపిస్తున్నావమ్మా, నీకు దండం. నా ఫోన్ ఏది? వద్దే ఫోన్ పడద్దే, వద్దే వద్దే. ఎవరైనా భర్త పోతే దీపాలు పెడతారు, దండ వేస్తారు, నువ్వేంటే కసిగా పాటేసుకుంటున్నావు, వచ్చి నా ఫోటోలు పాటేసుకుంటున్నావు. నీతో ఉండడం కంటే ఫ్రేమ్ పట్టుకొని గాల్లో తిరగడం బెటర్. నువ్వు మనిషిగా ఉన్నప్పుడే నీకు అంత సీన్ లేదు, ఆత్మగా ఉన్నప్పుడు నీకు అంత సీన్ ఎందుకు ఉంటుందిరా చెప్పు. పదా లోపలికి పదా. బాగుంది చంద్ర, బాగా ఎంటైన్ చేసావు. ఫోన్ చూసినప్పుడల్లా ఎలా రియాక్ట్ అవుతారనే టెన్షన్ నారాజుతో పాటు మాకు కూడా కలిగింది. మొత్తానికి నీ ఎక్స్ హస్బెండ్ అదే బాగుంటుంది తప్ప ఎవరి జోలికి రాలేదు, అంతవరకు నేను చాలా హ్యాపీ. బాగా ఎంటైన్ చేసావు చంద్ర. హస్బెండ్ చనిపోయాక బామ్మలు గోల ఇంట్లో ఇదంతా అదిరిపోయింది. వెరీ నైస్.